సీనియర్ హీరోల్లో ప్రస్తుతం ఏ హీరో లేనంత ఫామ్‌లో నందమూరి నరసింహం బాలకృష్ణ ఉన్నారని చెప్పొచ్చు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. 3 సినిమాలు 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఒకప్పుడు ఫ్లాప్స్‌తో బాధపడ్డ బాలకృష్ణ ఇప్పుడు సూపర్ హిట్లతో ముందుకు దూసుకుపోతున్నారు. అందుకు కారణం కథల ఎంపికలో మార్పు చేసుకోవడమే. అంతేకాదు తనకు ఎవరైతే డీల్ చేయగలుగుతారో ఆ దర్శకుడిని ఎంపిక చేసుకుంటున్నారు. ఇలా కథల విషయంలో దర్శకుల ఎంపికలో మార్పులు చేసుకుని విజయవంతంగా దూసుకుపోతున్న బాలయ్య విజయం వెనుక ఆయన రెండో కుమార్తె నందమూరి తేజస్విని కూడా ఉన్నారు. సినీ పరిశ్రమలో ఎంతోమంది నటులు కుటుంబాల పరంగా మంచి మద్దతు ఉన్నప్పటికీ సరైన కథలను ఎంపిక చేసుకోలేక కెరీర్ పరంగా చేస్తున్న తప్పుల వల్ల సినీ పరిశ్రమకు దూరం అవుతున్నారు. కానీ ఇన్ని సంవత్సరాల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా నటిస్తూ సినిమా తర్వాత సినిమా చేస్తూ యువ హీరోలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన సినిమాకు తీసుకునే పారితోషికం గతంలో 10 నుంచి 15 కోట్లకు ఉండేది. డబ్బుల విషయంలో నిర్మాతలను ఆయన ఇబ్బంది పెట్టేవారు కాదు. ఒక రకంగా చెప్పాలంటే సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ తర్వాత డబ్బుల విషయంలో నిర్మాతలను ఇబ్బంది పెట్టని హీరో బాలకృష్ణ. సినిమాలు వరుసగా హిట్ అవుతున్నా పారితోషికం పెంచకుండా అలాగే సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' చిత్రాలతో హ్యాట్రిక్ ప్రభంజనం సృష్టించడంతో పాటు ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు నిర్మాతలు 30 కోట్లను వాళ్ళే అడగకుండానే ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా బాలయ్య రెమ్యూనరేషన్ 30 కోట్లకు చేరింది. దీంతో ఆయన రాబోయే సినిమాలు కూడా ఇదే రేంజ్లో విజయాలు సాధిస్తాయని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.